సో మా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి వైదీశ్వరం టెంపుల్ అండి. తమిళనాడులో ఉంది. మేము అరుణాచలం వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము. అరుణాచలం నుంచి 150 కిలోమీటర్లు. తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం నుంచి ఈ వైదీశ్వర టెంపుల్కి వచ్చేసాము. దీనికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నాడీ జ్యోతిష్యం, మళ్ళీ తమతోని జ్యోతిష్యం చెప్తారు, అది చెప్పించుకోవడానికి వచ్చాడు మా ఆయన. ఇక్కడ రావడానికి తనే మూలధారం, సూత్రధారి, పాత్రధారి తను ఏందో తెలుసుకోవాలి అని ఇక్కడికి వచ్చాకంటే చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్. కాకపోతే జనాలు అయితే అంత ఎవ్వరు లేరు, 10 మంది కన్నా ఎక్కువ లేరు. మేము రావడంతోనే మాకు ఎదురుగానే ఒక పెద్ద ఆయన కనబడ్డాడు. ఆయన చెప్పాడనమాట, లోపల ఉంటారండి ఇట్లా నాడి జ్యోతిష్ అని చెప్పేవాళ్ళు, ప్లస్ దిష్టి కూడా తీస్తారండి. మీరు వెళ్ళేటప్పుడు ఉప్పు, మిరియాలు, నల్ల నువ్వులు కాదు, మిరియాలు, బెల్లం 3 ఇచ్చారు. ఒక 100 రూపీస్ తీసుకొని 3 పొట్లాలు ఇచ్చారు. అది మనం మీద తిప్పేసుకొని అక్కడ ఇచ్చేయాలంట, దిష్టి పోయిద్ది. అక్కడ నుంచి పాపం తనే ఒక మనిషిని ఇచ్చి పంపించాడు ఆ నాడి దోష అని చెప్పించుకునే పర్సన్ దగ్గరికి. అది మా అమ్మాయి వెళ్తుంది చూసారా, అక్కడే అనమాట. మీకు లాస్ట్ అతన్ని ఫోటో వీడియో ఉంది, అది కూడా పెడతాను చూడండి లాస్ట్కి. ఇది ఎక్కడ అంటే గుడిలో ఎంటర్ అయినాక రైట్ సైడ్ వస్తే ఉంటుందన్నమాట. అది వెళ్తున్నాము, అతను తీసుకొని వెళ్ళాడు. కానీ అంతైతే ఏమనిపించలేదండి. చెప్పాడు, ఒక ఫస్ట్ థంబ్ ఫింగర్ తీసుకున్నాడు, ముద్ర తీసుకొని ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టాడు. తాళపత్ర గ్రంథాలు దేవులాడాలి, మీ పేరు మీద ఉన్నాయా లేవా అనేసి అని ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టాడు. అంటే అందులో లాంగ్వేజ్ ప్రాబ్లము, తెలుగు అతను వచ్చేదాకా అనేసి తెలుగు వచ్చేదాకా ఒక అరగంట అయింది. ఇక ఆయన దేవులాడి కూర్చోబెట్టి ఆయన ఫస్ట్ అమౌంట్ చెప్పాడు. 3 తీర్లు ఉంటుంది అన్నాడు, శివనాడి, ఇంకోటి ఏదో 3 తీర్ల నాడీల గురించి చెప్పాడు. ఇక మేము లాస్ట్ ఫైనల్గా శివనాడి అని ఎంచుకున్నాడు మా ఆయన. ముద్ర ఇచ్చాడు, థంబ్ ఫింగర్ది ముద్రిస్తే తీసుకొచ్చినాక ఆయన అన్నీ మాతోనే అడిగాడు. మీ పేరేంది, మీరు ఎక్కడుంటారు, మీరు ఎంతమంది, మీకు ఎంతమంది పిల్లలు, మీ భార్య పేరేంది, మీ అమ్మ పేరేంది, మీకు అన్నదమ్ములు ఉన్నారా, వాళ్ళ పేర్లు ఏంది, మీ చెల్లెళ్ళు ఉన్నారా, అన్నీ మాతోనే అడిగిపించాడు. మా ఆయనతోనే అన్నీ అడిగిపించినాక ఒక 10 నిమిషాలు సరే ఇంత అమౌంట్ ఇంత అని చెప్పాడు. సరే అని మేము ఒప్పుకున్న తర్వాత సరే ఒక 10 నిమిషాలు అని అన్నాడా, ఏం తెలియదు, అక్కడే కూర్చున్నాడు. సరే స్టార్ట్ చేస్తున్నా అని అన్నాడు. సరే మేము రికార్డ్ చేసుకోవచ్చా అంటే లేదు రికార్డింగ్ చేయొద్దు, వాయిస్ రికార్డ్ చేసుకోండి, వీడియో తీయొద్దు అన్నాడు. సరే అని రికార్డ్ చేసుకున్నాము. మమ్మల్ని ఏవేవి అడిగాడో పత్రాలన్నీ ఓపెన్ చేశాడు. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చదివారు, మనకు తెలియదు కాబట్టి. అదే తెలుగు అయితే మనకు అర్థమయ్యేది, అట్లీస్ట్ ఇంగ్లీష్ అన్న అర్థమయ్యేది. వాళ్ళ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి వాళ్ళే చదువుకున్నారు అంతా. తర్వాత తెలుగులో చెప్పాడు, మీరు పలానా, మీ అమ్మగారి పేరు ఇది, మీ భార్య గారి పేరు ఇది, మీ పాప, మమ్మల్ని అడిగాడు, మీకు ఒకతే పాప, మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు అన్నీ అడిగితే మేము అన్నిటికీ చెప్పాము సమాధానం. అవే మళ్ళీ మాకు రిపీట్ చెప్పాడు ఆయన. మాకేం అనిపించలేదు, అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏమనిపించలేదు. నాకైతే వేస్ట్ అనిపించింది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే బిఫోర్ ముందు జన్మలో మా ఆయన ఎక్కడ పుట్టాడు అవి చెప్పాడు. ఇక్కడ పుట్టిన ఆయన కాదంట, మా ఆయన పెద్ద రాజు అంట, చోళరాజే కదా సన్నా, తంజావూరులో చోళరాజు అంట. అది చెప్పాడు. మా ఆయన అయితే నా పొడి కాదు అసలు, నేను ఇక్కడ ఉన్నాను, నేను తంజావూరుకి ఎందుకు వెళ్ళాను, అక్కడ ఎందుకు పుట్టాను అని. అక్కడ పుట్టాడంట ఆయన, బాపనాయనే చెప్పాడు. కానీ నాకైతే అంత నమ్మకం అనిపించలేదు. రిటర్న్ క్వశ్చన్ వేస్తుంటే ఆయన కోపం వస్తుంది. ఇక అందుకే మేము ఏం అడగలేదు కూడా. అమౌంట్ అయితే బాగానే తీసుకున్నాడు, ఏం తక్కువేం తీసుకోలేదు తను. నా పేరు అడిగాడు, ఫస్ట్ అదే పేరు చెప్పాడు. మా అత్తమ్మకి మా ఆయన అడిగాడు, మీ అత్తమ్మ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఆరోగ్యం ఎలా ఉందంటే మా ఆయన తను ఇట్లా ఉంటుంది, ఒంట్లో బాగాలేదు అన్నాడు. సేమ్ మళ్ళీ అదే చెప్పాడు. మీకు ఎంతమంది పిల్లలు అంటే ఒకతే కూతురు అన్నాడు.
సేమ్ మళ్ళీ మీకు ఒకతే పాప అని చెప్పాడు. ఏం చదువుతుందంటే ఇంత పలానా చదువుతుందని చెప్పాడు. సేమ్ అదే చెప్పాడు. మేమేం చెప్పామో అదే చెప్పాడు. పెద్ద నమ్మకం అయితే ఏం లేదు, చూపించుకునే వాళ్ళ ఇష్టం అది. అది మనం చూపించకుండా చెప్తే బాగుండేది, చూపించకుండా అని ఏం చెప్పలేదు. మేము చెప్పినవి రిపీట్ చెప్పాడు కాబట్టి నాకు నమ్మకం అనిపించలేదు. సో అక్కడ అయిపోయిన తర్వాత గుళ్ళోకి వచ్చి ఉప్పుతోని ఆ దిష్టి అంతా తీసి అక్కడ వేసి, అక్కడ గుండం ఉంటే మేము ఇక కాళ్ళు చేతులు మొహం కడుక్కొని బయటకు వచ్చేసాము. ఇక ఉండలేదు, ఎక్కువసేపు ఉండలేదు. గుడి మాత్రం చాలా పెద్ద గుడి అండి. మీకు నమ్మకం ఉంటే వెళ్ళి రావచ్చు. అది లాస్ట్కి పడతాను చూడండి, తనది ఫోన్ నెంబరు అవన్నీ ఇదేనండి తన ఆఫీసు. ఒకళ్ళెనుకొకళ్ళు వచ్చారు, కానీ చూపించేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. ఒక గురువుని చూపించారు, ఆ గురువు అక్కడ ఉంటేనే ఉండడు అతను. వీళ్ళంతా అతని పేరు చెప్పుకొని చెప్తున్నారని అనిపించింది నాకు. మీకు నమ్మకం ఉంటే పోయి రావండి. థ్యాంక్ యూ.